హలో శ్రీనివాస్ గారు. అండి. సో పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ దీనికి ఫ్యూచర్లో ఎంత డిమాండ్ ఉందండి? యాక్చువల్గా పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ డిఎస్ఏ అనే కన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనాలిసిస్ అండ్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసే నాలెడ్జ్ ప్లస్ ఏ ఈ అన్నీ కలిపి ఈ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్లో నేర్పిస్తున్నానండి. నా గోల్ ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ మాన్యువల్గా ఎలా థింక్ చేయాలి, కోడ్ మామూలుగా ఎలా రాయాలి, తర్వాత ఏఐని యూజ్ చేసుకుని అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి అని నేర్పించడమే నా గోల్ అనమాట. సో అది ఫ్యూచర్ మొత్తం ఈ డేటా అనాలిసిస్ మీద, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లస్ ఏ యూసేజ్ ఉంటుందనేదే ఇంటెన్షన్. సో క్లియర్గా ఈ కోర్స్ నేర్చుకుంటే కెరీర్ ఆపర్చునిటీ చాలా బాగుంటాయి. ఒక స్టూడెంట్ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ని కంప్లీట్ చేశాడు, ఎలాంటి జాబ్స్కి తను అప్లై చేసుకోవచ్చు అండి? సో యాక్చువల్గా ఈ కోర్స్తో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. లైక్ పైథాన్ ఒక్కటితోనే పైథాన్ డెవలపర్గా మనం వెళ్ళొచ్చు. పైథాన్ మైసీక్వల్ కాంబినేషన్తో జాబ్స్ వస్తాయి మీకు. లేదంటే ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జాబ్స్ వస్తాయి. ఏ ఇంటిగ్రేట్ అయి ఉంది కాబట్టి ఏఐలో నేను ఎంఎల్ ప్లస్ బేసిక్స్ ఆఫ్ జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్పిస్తాను. సో వీటితో కూడా పైథాన్ విత్ ఏఐతో కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇలా డేటా అనలిటిక్స్ రిలేటెడ్ థింగ్స్ కూడా నేర్పిస్తాం ఇక్కడ. సో ఆ వేలో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇలా ఒక స్టూడెంట్కి మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయటమే మన పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్ మెయిన్ గోల్ అండి. అంటే ప్రజెంట్ చాలామంది స్టూడెంట్స్ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏని చూస్ చేసుకుంటున్నారు. రీజన్ ఏంటండి? సో యాక్చువల్గా అగైన్ అండి, సో ఫ్యూచర్ మొత్తం మనం ఉన్నన్నా కాదన్నా పైథాన్ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫ్యూచర్. సో పైథాన్ ఈజ్ ద ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ అండి. వెరీ ఈజీ సింటాక్స్లు ఉంటాయి, ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ పైథాన్ ఫుల్ స్టాక్లో మనం ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నాం అండ్ ఏఐ కూడా నేర్పిస్తున్నాం కాబట్టి సో ఈ కోర్స్ ప్రతి స్టూడెంట్కి సూటబుల్. సో ఎవరు నేర్చుకున్నా వాళ్ళకి మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బిగినర్స్ ఉంటారు, బిగినర్స్ కూడా పైథాన్ ఫుల్ స్టాక్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అంటారా? గ్యారంటీగా అండి. ఇక్కడ మేము నేర్పించే ప్రాసెస్ ఏంటంటే అసలు ఏమీ తెలియని స్టూడెంట్ని తీసుకుని అతనికి అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో నేర్పించి, డేటా అనాలిసిస్ అంటే ఏంటో నేర్పించి, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయిస్తే సో ఏఐ అసలు ఏంటి, ఏఐతో ఏం చేయొచ్చు, ఏ ఎలా రన్ అవుతుంది అనేది వీఆర్ గోయింగ్ టు మేక్ ఎవ్రీథింగ్ అండర్స్టాండ్ టు ద స్టూడెంట్స్ అండ్ ఓకే. సో దే కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ద జాబ్. సో పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్ ఒక హై ప్యాకేజ్ జాబ్ కొట్టడం సాధ్యమంటారా? ఇప్పుడు చాలా ఈజీ అండి. అండ్ ఇప్పుడు డిమాండ్ ఉన్న కోర్స్ కూడా ఇది. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏ అనేది అన్ని ఆస్పెక్ట్స్లో డిమాండ్ ఉన్న కోర్స్ అండి. సో చాలా ఇప్పుడు మాకు రీసెంట్గా కూడా చాలా పెద్ద కంపెనీస్కి స్టూడెంట్స్ హైర్ అయ్యారు. సో మనం ఒక 7 lakhs, 6 lakhs, 8 lakhs అనేది కామన్ ప్యాకేజ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో ఈజీగా మంచి ప్యాకేజ్తో జాబ్ తెచ్చుకోవచ్చు మన కోర్స్ నేర్చుకుంటే. నాన్ ఐటీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఐటీ వైపు రావాలంటే పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ తీసుకొని ఐటీలోకి రావచ్చా అండి? ఈజీగా రావచ్చండి. మళ్ళీ ఇక్కడ ఒకటేనండి, నాన్ ఐటీ అయినా ఎవరు నేర్చుకోవాలన్నా కూడా ద మెయిన్ ఆబ్జెక్టివ్ వాళ్ళకి నేర్చుకోవాలనే ఆ ఇంటెన్షన్ ఉండాలి. ఆ నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటే మనకు ఈ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏ కోర్స్లో 0 నుంచి స్టార్ట్ చేస్తాం. లైవ్ కోడింగ్లో ప్రతిదీ అసలు బేసిక్ నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వరకు లైవ్ కోడింగ్ చేసి చూపిస్తానండి నేను. సో ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది, వాళ్ళకి లెర్నింగ్ ఇంటెన్షన్ ఉంటాయి. ప్రజెంట్ ఉన్న కంపెనీస్ ఎక్కువగా పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ ఆ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకుంటున్నారని విన్నానండి, ఎంతవరకు వాస్తవం? ట్రూ అండి అది. ఎందుకంటే జనరల్గా మళ్ళీ పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్. సో ఇక్కడ మేము పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్లో మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనాలిసిస్ స్కిల్స్, ఏ నాలెడ్జ్, ఎండ్ టు ఎండ్ ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కంపెనీస్కి కావాల్సింది వీళ్ళే. కంపెనీస్కి కావాల్సిన ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ప్లస్ డేటాను అనలైజ్ చేసి అందులోంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ తీసుకొచ్చేవాళ్ళు, ఏదైనా టాస్క్ ఇస్తే క్లియర్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళే కావాలి. సో గ్యారంటీగా ఈ కోర్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్. కంపెనీస్ కూడా ఈ ఈ ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏలో డిఎస్ఏ రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి? సో యాక్చువల్గా డిఎస్ఏ వరకు వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. జనరల్గా 2 టెక్నిక్స్ ఉంటాయి ఇక్కడ, బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అని. సో ఒక టాస్క్ని మనం నార్మల్గా చేయొచ్చు, ఆప్టిమైజ్డ్ వేలో తక్కువ టైంలో కంప్లీట్ అయ్యేటట్టు కూడా చేయొచ్చు. సో డిఎస్ఏ రోల్ ఏంటంటే మన లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనం ఒక టాస్క్ని డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇలా సాల్వ్ చేస్తే తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది, తక్కువ స్పేస్ తీసుకుంటుంది అని మనం లాజికల్ అనలిటికల్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి డిఎస్ఏ యూజ్ అవుతుందండి. ఇది మనకి జాబ్ తెచ్చుకోవడానికే కాదు, జాబ్ తెచ్చుకున్న తర్వాత మీ డెవలప్మెంట్ వర్క్లో కానీ మన పర్సనల్ అనలిటికల్ థింకింగ్లో కూడా డిఎస్ఏ నాలెడ్జ్ యూజ్ అవుతుంది. డిఎస్ఏ ఈజ్ వెరీ గుడ్ టు లెర్న్ అండి యాక్చువల్గా. సో పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏలో రియల్ టైం ప్రాజెక్ట్స్ నేర్పిస్తారండి ఈ కోర్సులో? గ్యారంటీగా అండి. అసలు నేను ఫస్ట్ టీచింగ్ టీచ్ చేసేటప్పుడే రియల్ ఎగ్జాంపుల్స్తో టీచ్ చేస్తా, ప్రాక్టికల్ లైవ్ కోడింగ్తో టీచ్ చేస్తా. ఆ తర్వాత
5 మినీ ప్రాజెక్ట్స్ చేస్తారు, అవి కూడా రియల్ ఎగ్జాంపుల్స్తోనే ప్రాజెక్ట్స్ చేస్తారండి. ఫైనల్గా ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తా, ఆ మేజర్ ప్రాజెక్ట్ ఇంటెన్షన్ కూడా ఒక రియల్ ప్రాబ్లమ్ తీసుకుని, లైక్ మెట్రో టికెట్ బుకింగ్ కానీ, లేదా ఒక కామర్స్ వెబ్ అప్లికేషన్ కానీ, ఇలాంటి కొన్ని లైవ్ రియల్ థింగ్స్ని తీసుకుని, సో స్టూడెంట్స్తో స్క్రాచ్ నుంచి కోడ్ రాపిచ్చి, సో ఆ కోడ్ని తీసుకెళ్ళి గిట్లో పుష్ చేసి గిట్ లింక్ని మన రెజ్యూమ్లో యాడ్ చేస్తామండి. ఇలా లైవ్ ఎగ్జాంపుల్స్ని మనం తీసుకుని వీ విల్ డెవలప్ ద ప్రాజెక్ట్స్. ఏఐ టెక్నాలజీస్ నేర్చుకోవడం వల్ల పైథాన్ ఫుల్ స్టాక్ స్టూడెంట్స్కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయండి? వెరీ గుడ్ అండి. యాక్చువల్ మీరు అబ్జర్వ్ చేస్తానండి, ఫస్ట్ ఇప్పుడు ఇనీషియల్గా కంపెనీకి కావాల్సింది లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనాలిసిస్ స్కిల్స్, ఈ తర్వాత ఏఐ. సో ముందు యాజ్ ఏ లర్నర్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవి నేర్చుకుని తర్వాత ఏ టూల్స్ని, లేకపోతే ఏలోన్ ఎంఎల్ కానీ, లేకపోతే జనరేటివ్ ఏని నేర్చుకుంటే యూ విల్ బికేమ్ సూపర్ పవర్. ఐ కెన్ సే యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ ద జాబ్. సో అది ఆర్డర్ అండి. ఆర్డర్ ఫాలో అయితే వీ కెన్ ఈజీలీ గెట్ ఇన్ ద జాబ్. ఓకే, ఒక పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి మన ఇండియాలో ఎంత డిమాండ్ ఉందండి? సో రియల్గా మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉండి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనాలిసిస్ స్కిల్స్ విత్ ఏఐ నాలెడ్జ్ ఉంటే సో వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ డిమాండ్ అండి. ఇట్స్ లైక్ ప్రతి కంపెనీ ఇప్పుడు టీసీఎస్లో జస్ట్ స్టాట్స్ తీసుకుంటే పైథాన్ ఫుల్ స్టాక్ నుంచి గత 2 నెలల్లో 20 మెంబర్స్ మా క్లాస్ నుంచి టీసీఎస్ సెలెక్ట్ అయ్యారండి. యాక్సెంచర్కి చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఇలా సో పైథాన్ ఫుల్ స్టాక్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఆనెస్ట్లీ స్పీకింగ్. నౌడేస్ మళ్ళీ పైథాన్ అనేది మదర్ టంగ్ ఫర్ ఏఐ. సో పైథాన్ విత్ లైవ్ కోడింగ్ నేర్చుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇలాంటివి కంప్లీట్ ట్రైనింగ్ అంతా ఉంటుందా అండి? ట్రూ అండి. ఇలా నేను చెప్పినట్టు పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్లో అసలు ఫ్రంట్ ఎండ్ HTML, CSS, బూట్ స్ట్రాప్ ఏంటి, జావా స్క్రిప్ట్ ఎలా యూజ్ చేస్తాం, దాని తర్వాత రియాక్ట్ JS, దాని తర్వాత బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి జాంగో, పైథాన్, MySQL ఇవన్నీ నేర్పించి వీటితో ఒక అప్లికేషన్ బిల్డ్ చేయించి, సో దాని తర్వాత ఒక అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్కి ఎక్స్ట్రా స్మార్ట్నెస్ కోసం ML మోడల్స్ క్రియేట్ చేసి ఆ మోడల్స్ని ఎలా మన అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేయాలి, అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూజ్ చేసి ఎలా మన ఏ టూల్స్ని యూజ్ చేసుకోవాలి, అండ్ జనరేటివ్ ఏలో లైక్ డిఫరెంట్ LLMస్ని మన అప్లికేషన్కి ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలనేది నేర్పిస్తామండి. సో దట్ ఒక స్టూడెంట్కి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, ఏం నేర్చుకుంటున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది. ఆ క్లారిటీ ఉంటే మనం యూ కెన్ స్పీక్ స్ట్రాంగ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ DSA ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఒక స్టూడెంట్ కంప్లీట్ అయిపోయే లోపు కోర్సు జాబ్ రెడీగా తయారవుతారా అండి? గ్యారంటీగా అండి. మమ్మల్ని ఫాలో అయితే వీక్యూబ్లో మేము ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతాం. ఓకే. సో మేము ప్రతిదీ ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియని పర్సన్ని తీసుకుని బేసిక్గా ఒక ప్రాబ్లం తీసుకుంటాం, ఆ ప్రాబ్లమ్ని మాన్యువల్గా ఎలా సాల్వ్ చేయాలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాన్ని కోడ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాం. సో ఇలా బేసిక్గా స్టూడెంట్ మైండ్ ఎలా ట్రైన్ చేస్తామంటే అతను ఓన్గా థింక్ చేసి అతను ఓన్గా ప్రోగ్రామింగ్ చేసేటట్టు చేస్తాం. ఇలా చేయటం వలన సో అతను రేపొద్దున ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేసే అవకాశం ఉంది. సో పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ DSA ఈ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రీలాన్సింగ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయండి వాళ్ళకి? డెఫినెట్గా అండి. సో కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసే ఇది ఉంటాయి. మా స్టూడెంట్స్ కొంతమంది లాస్ట్ నేను రియల్గా చూసిన ఒక సిచ్యువేషన్, సో ఒక గోల్డ్ షాప్ లేకపోతే మనీ బారోయింగ్ వాళ్ళు, సో ఇట్స్ లైక్ వాళ్ళకు ఒక అప్లికేషన్ కావాల్సి వచ్చింది, అది మా స్టూడెంట్ డెవలప్ చేసి ఇచ్చాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. సో మీరు ఇక్కడ మేము నేర్పించే స్కిల్స్ మీరు ఓన్గా అప్లికేషన్ డెవలప్ చేసి సో ఆ అప్లికేషన్ రియల్ టైంలో వర్క్ చేయించడానికి ఉపయోగపడతాయి. సో ఫ్రీలాన్సింగ్ జాబ్స్ మీరు ఈజీగా చేయొచ్చు. మనం నేర్పించే స్కిల్స్ ఎలా ఉంటాయండి? ఫ్రెషర్స్కి పైథాన్ ఫుల్ స్టాక్ ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయండి? యాక్చువల్గా ఫ్రెషర్స్ కావాల్సిన స్కిల్స్ ఇవే. ఇట్స్ లైక్ మళ్ళీ ఫ్రెషర్స్కి జాబ్ రావాలంటే ఇప్పుడు గ్యారంటీగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, డేటా అనాలిసిస్ స్కిల్స్ ఉండాలి, దాని తర్వాత ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత ఏఐ రిలేటెడ్ థింగ్స్ తెలిసి ఉండాలి. సో ఇది తెలిస్తే యూ కెన్ ఈజీలీ గెట్ ద జాబ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఏ ఫ్రెషర్ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు, తర్వాత మీ డేటా అనాలిసిస్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు, తర్వాత కొంచెం నాలెడ్జ్ ఉంటే యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ ద జాబ్. ఏఐ వల్ల పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్కి కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఎలా వస్తాయండి? అగైన్ మళ్ళీ ఏఐ వల్ల గ్యారంటీగా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయండి. సో ఎందుకంటే సో ఏఐ అనేది ఇట్ ఈస్ మేకింగ్ ద డెవలప్మెంట్ ఈజీ. సో పైథాన్ అవనివ్వండి, జావా అవ్వండి, ఏదైనా కానీ ఏఐ యూజ్ చేసి డెవలప్ చేయడం చాలా ఈజీ. సో డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతున్నప్పుడు కంపెనీస్ డిఫరెంట్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి డెఫినెట్గా దే విల్ కమ్ అప్ ఫ్రంట్ అనమాట. సో అలాంటి డెవలప్మెంట్ బాగున్నప్పుడు స్టూడెంట్స్కి అంటే ఫ్రెషర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫ్రెషర్స్ని హైర్ చేసుకుని న్యూ అప్లికేషన్స్ డెవలప్ చేయించడానికి కంపెనీస్ నాకు తెలిసి రెడీగా ఉన్నాయి. పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్లో స్టూడెంట్స్ వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ, యాప్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివన్నీ నేర్చుకుంటారా అండి? ఈజీగా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే
ఏం నాలెడ్జ్ కావాలి, ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్. నేను ఇందాక చెప్పినట్టు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. సో మళ్ళీ ఫ్రంట్ ఎండ్ మనం వెబ్ పేజ్ని ఎలా డిజైన్ చేయాలి, దాని తర్వాత బ్యాక్ ఎండ్ డేటా ఎలా ప్రాసెస్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ అవ్వాలి యూజింగ్ ఏపీఐస్, ఇలా ఎండ్ టు ఎండ్ మేము నేర్పిస్తాం కాబట్టి సో దెన్ అప్లికేషన్ డెవలప్ చేయడం చాలా ఈజీ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్కి కోడింగ్ అంటే భయం ఉంటుంది, కోడింగ్ సైడ్ వెళ్ళొద్దు అనుకుంటారు. అలా కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకోవచ్చా అండి? ఫస్ట్ మళ్ళీ పైథాన్ అనేది కోడింగ్ రిలేటెడ్ కోర్స్ అండి. సో కోడింగ్ అనేది కష్టం అనుకుంటే కష్టం. సో ఇట్స్ లైక్ మీరు కొంచెం బేసిక్గా ఒక వే అర్థం చేసుకుని బేసిక్ ప్రోగ్రామ్స్ నుంచి సో నెక్స్ట్ హై లెవెల్ ప్రోగ్రామ్స్ వరకు మనం స్లోగా ఒక ప్రాసెస్లో నేర్చుకుంటే ప్రోగ్రామింగ్ ఈజీ అండి. కోడింగ్ అనేది అసలు కష్టం కాదు. సో అది మేము వీక్యూబ్లో నేను ఇందాక చెప్పినట్టు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన లేదా 10th క్లాస్ స్టూడెంట్కి అయినా సరే అసలు బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటో దగ్గర నుంచి స్టార్ట్ చేసి మేము నేర్పిస్తాం కాబట్టి పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏలో కోడింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ వీక్యూబ్తో ఉన్న ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే నేను లైవ్ కోడ్ చేసి చూపిస్తానండి. నేను ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది లైవ్లో కోడ్ రాసి చూపిస్తాను. సో దట్ ఎనీ వన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్స్కి అబ్రాడ్లో కూడా ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉందా అండి? సో పైథాన్ ఇట్స్ లైక్ డెవలప్మెంట్ అనేది ఒక ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు హైదరాబాద్ ఆర్ ఇండియా అండి. సో ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దేర్ ద నీడ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో మన పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళు ఎక్కడైనా సర్వైవ్ అవుతారు, ఏ కంపెనీలోనైనా ఆపర్చునిటీస్ తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, అలాంటి కంపెనీస్లో కూడా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ జాబ్ కొట్టే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా ప్రొడక్ట్ బేస్డ్ అయినా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయినా ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రామింగ్ అనేది రిమైన్స్ సేమ్ అండి. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇంకా వాళ్ళ రీసెర్చ్లో పైథాన్ని బాగా యూజ్ చేస్తారు, ఎందుకంటే పైథాన్ ఈజ్ ద ఈజీ లాంగ్వేజ్, ఎనీ వన్ కెన్ ఈజీలీ లర్న్. సో ఎవరైనా ఈజీగా పెద్ద థింగ్స్ని తక్కువ టైంలో చేయొచ్చు అనమాట పైథాన్ యూజ్ చేసి. సో రీసెర్చ్ స్పేస్ ఎక్కడున్నా కానీ లేదా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో సో ఎక్కడైనా కానీ పైథాన్ యూజ్ చేస్తారు. సో పైథాన్ ఎక్కడ యూజ్ చేస్తున్నారో మన పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళు అక్కడ అప్లికబుల్. సో దే కెన్ ఈజీలీ గెట్ ద జాబ్. పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్లో లైవ్ ప్రాజెక్ట్స్ అనేవి ఎంతవరకు యూస్ఫుల్, ఎంతవరకు ఇంపార్టెంట్ అండి? యాక్చువల్గా మళ్ళీ థియరీ చదివితే ఎవరికి నాలెడ్జ్ రాదు, సో ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయలేమండి. థియరీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఇన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్కి. సో ప్రాక్టికల్గా ఏం నేర్చుకున్నా కానీ అది బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మేము లైవ్ ప్రాజెక్ట్స్ చేయిస్తాం, నేను లైవ్లో కోడ్ రాసి చూపిస్తాను. సో పిల్లలకి ప్రాక్టికల్గా రియల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను కాబట్టి ఆ లెర్నింగ్ చాలా యూజ్ అవుతుంది ఈజీగా జాబ్స్ తెచ్చుకోవడానికి. చాలా మందికి స్టార్టప్ రన్ చేయాలి, స్టార్టప్ కంపెనీ పెట్టాలన్న కోరిక ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుంటే ఈజీగా స్టార్టప్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఆబ్వియస్గా అండి. మళ్ళీ లెర్నింగ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో పై నేర్చుకున్నట్టు కాకుండా డీప్గా అసలు మనకు ఒక ఐడియా ఉంటే ఆ ఐడియాని యూజ్ అయ్యేటట్టు రేపొద్దున అందరికీ యూజ్ అయ్యేటట్టు ఎలా డెవలప్ చేయాలో తెలుసుకుని మీకు ఒక క్లారిటీ ఉంటే పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకుని యూ కెన్ డెవలప్ ఏ బ్యూటిఫుల్ అప్లికేషన్ అండి. స్టార్టప్ కూడా స్టార్ట్ చేయొచ్చు దాంతో. సో ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్. మీరు ఎలా నేర్చుకుంటున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం పైథాన్ ఫుల్ స్టాక్ దే అని చాలామంది అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? హానెస్ట్లీ ట్రూ. ఎందుకంటే పైథాన్ ఈజ్ ద బూమింగ్ టెక్నాలజీ. నౌ ఏ రన్ అవుతుంది అంటే అది పైథాన్ గ్యారంటీగా ఉండాల్సిందే, నో డౌట్. సో ఆ పైథాన్ అందరూ నేర్చుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు చాలా స్కూల్స్లో 7th క్లాస్లో కూడా పైథాన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే పైథాన్ ఈజ్ బికమింగ్ ద బేస్ నాలెడ్జ్ ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ఎవ్రీ వన్ షుడ్ గెట్. సో పైథాన్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్ కెరీర్ ఆపర్చునిటీ చాలా బాగుంటాయి. ఫ్యూచర్ మొత్తం పైథానే, నో డౌట్. ఒక జాబ్ కొట్టాలంటే ప్లేస్మెంట్ ట్రైనింగ్ కానీ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్లో ఇవన్నీ నేర్పిస్తారండి? ట్రూ. మాకు ఒక స్ట్రక్చర్ ఉందండి, స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లెర్నింగ్ ఫాలో అవుతాం మేము క్లియర్గా. సో స్టూడెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి బేసిక్స్ నేర్పించి బేసిక్గా ప్రోగ్రామ్ ఎలా చేయాలి, మాన్యువల్గా ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది నేను గైడ్ చేసి తర్వాత ఇంకా ఒక ఫ్లోలో వీక్లీ టెస్ట్లు ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటాయి, కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి. గట్ అని మాకు ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఉంది. స్టూడెంట్కి ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ రిలేటెడ్ ట్రైన్ చేస్తాం అందులో. ఇలా ఒక స్ట్రక్చర్డ్ వే ఫాలో అవుతాం టు గెట్ స్టూడెంట్ రెడీ టు గెట్ ఇన్ టు ద జాబ్. రిమోట్ జాబ్స్, కొంతమంది రిమోట్ జాబ్స్ చేయడానికి చాలా ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకుంటే అవి చేయడానికి ఆపర్చునిటీస్ దొరుకుతాయా? అగైన్ ఆ రిమోట్ జాబ్స్ అనేది లెర్నింగ్కి రిమోట్ జాబ్స్కి సంబంధం లేదండి. ఇట్స్ లైక్ కంపెనీ డిపెండ్ అయి ఉంటుంది. అది కంపెనీ ఇఫ్ దే అలో ద ఎంప్లాయీస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, దట్స్ హ్యాపీ. సో అది మనకి లెర్నింగ్కి ఆ రిమోట్ జాబ్స్కి సంబంధం లేదు. డెఫినెట్గా కంపెనీ ఒకవేళ అలో చేస్తే మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా ఏ ఏరియాలో జాబ్ చేసినా సో దట్స్ ఓకే.
దానికి ఈ లెర్నింగ్కి సంబంధం లేదండి. పైథాన్ ఫుల్ స్టాక్ కోర్సులో ప్రాక్టికల్ లెర్నింగ్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారండి? నేను కంప్లీట్గా హానెస్ట్లీ స్పీకింగ్ నేను నో బుక్ కాన్సెప్ట్ ఫాలో అవుతానండి. ఓకే. నో బుక్ అంటే ఇట్స్ లైక్ నేను ఇక్కడ చెప్పే కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తా. సో ఎవరు ఏది బట్టి పట్టొద్దు. క్లాస్లో విన్న తర్వాత ఆ నాలెడ్జ్తోనే నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చేయాలి, కానీ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఒక బుక్ తీసుకుని చదివి బట్టి పట్టడం ఇలాంటి అనే కాన్సెప్టే లేదండి. సో ప్రాక్టికల్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను క్లాస్లో లైవ్ కోడ్ చేసి చూపిస్తాను కాబట్టి స్టూడెంట్స్ ఏ క్వశ్చన్ అడిగినా దానికి అట్ ద స్పాట్ లైవ్లో కోడ్ రాసి చూపిస్తా. సో దట్ విల్ బి బెనిఫిట్ టు ద స్టూడెంట్స్ అనమాట. పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్లో మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మీరు కామన్గా గమనించినటువంటి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా? ట్రూ అండి. యాక్చువల్గా కొంతమంది స్టూడెంట్స్ చాలా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అవుతారు. వాళ్ళు ఏంటంటే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ డెఫినెట్గా అందరికీ కష్టంగానే ఉంటుంది. సో అది ఈజీగా మనం చెప్పంగానే ఈజీగా వచ్చేస్తే అందరూ నేర్చుకుంటారు. గ్యారంటీ కష్టంగానే ఉంటుంది. కష్టంగా ఉన్నప్పుడు దే స్టాండ్ అండ్ దే విల్ కన్సిస్టెంట్లీ ప్రాక్టీస్ ద థింగ్స్ అనమాట. డిఫరెంట్ రిఫరెన్సెస్ తీసుకుంటారు, మా ల్యాబ్ కోఆర్డినేటర్స్తో మాట్లాడి వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు, లేకపోతే నన్ను ఏమైనా డౌట్స్ అడుగుతారు. ఇలా కన్సిస్టెంట్గా కొన్నాళ్ళు మీ బ్రెయిన్ని హ్యాబిట్యుయేట్ చేస్తే యూ కెన్ లెర్న్ ద సబ్జెక్ట్ ఈజీలీ, యూ కెన్ స్పీక్ స్ట్రాంగ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. ఇంటర్వ్యూవర్కి కావాల్సింది మీ నాలెడ్జ్ అండ్ క్లారిటీ. సో నువ్వు క్లియర్గా మాట్లాడుతున్నావా లేదా, సో నీ ఒక టాస్క్ ఇస్తే నువ్వు చేయగలిగే పొజిషన్లో ఉన్నావా లేదా అనేది దే ఎక్స్పెక్ట్ అనమాట. ఆ నాలెడ్జ్ రావాలంటే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి. అది కూడా ప్రాక్టికల్గా థింగ్స్ నేర్చుకోవాలి, థియరిటికల్గా కాదు. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలంటే పక్కా పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాల్సిందేనండి. డెఫినెట్గా పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ నేర్చుకుంటే ఎవరికైనా మంచి కెరియర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఫాలో అయ్యే వే అలా ఉంటుందండి వీక్యూబ్లో. సో ఇట్స్ లైక్ మేము ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాం, తర్వాత డేటా అనాలిసిస్, తర్వాత ఏఐ, తర్వాత ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇవన్నీ హాట్ కేక్ కింద మార్కెట్. ఒక కంపెనీలో మీకు జాబ్ రావాలంటే ఇవి మ్యాండేటరీ స్కిల్స్. సో ఇవన్నీ మేము ఫోకస్ చేసి ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాం కాబట్టి గ్యారంటీగా పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ నేర్చుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ అండ్ డిఎస్ఏ కోర్స్ అనేది గేమ్ చేంజర్ అవ్వబోతుందా? డెఫినెట్గా, వై నాట్. సో ఎందుకంటే మీరు అగైన్ మళ్ళీ ఏ వచ్చిన దగ్గర నుంచి మొత్తం పైథాన్లోనే జరుగుతుంది ఇప్పుడు. సో అండ్ మళ్ళీ ప్రతి కంపెనీలో పైథాన్ యూజ్ చేస్తారండి. పైథాన్ ఇక్కడ యూజ్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్లో యూజ్ చేయరు అనేది లేదు. ఎందుకంటే పైథాన్ అనేది ఒక వెర్సటైల్ లాంగ్వేజ్. సో పైథాన్ ఎలాంటి చిన్న టాస్క్లు చేయడానికి యూజ్ చేయొచ్చు, పెద్ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా పైథాన్ ఫుల్ స్టాక్లో నేర్చుకునే ప్రతి టెక్నాలజీ సో కంపెనీలో ఏదో ఒక దగ్గర యూజ్ చేస్తూనే ఉంటారు. సో మనకి మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎస్, ఇట్ ఈస్ ద గేమ్ చేంజర్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ లెర్నింగ్ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.